ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి నిన్న ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దేఖ్ లేంగే సాలా అనేసి నిన్న శనివారం రిలీజ్ చేశారు. పాటని మన డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్లు. ఈరోజు ఆదివారంతో ఈ పాట రిలీజ్ అయ్యి యూట్యూబ్లో 24 గంటలు కంప్లీట్ అయింది. ఈ మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే అసలు ఎక్సలెంట్ వ్యూస్ ఈ పాటకి. దేఖ్ లేంగే సాలాకి 28 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 28 మిలియన్ అంటే 2,80,00,000 మంది. జస్ట్లో టాప్ 1 ప్లేస్ మిస్ అయింది. టాప్ 1లో రీసెంట్గా మన రామ్ చరణ్ పాట పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్ 2,90,00,000. ఇది తెలుగు వరకే కాదు, సౌత్ ఇండియా రికార్డ్ అది. 2,90,00,000 మంది మొదటి ప్లేస్లో ఉంటే, ఇప్పుడు 2వ ప్లేస్లో మన పవన్ కళ్యాణ్ పాట దేఖ్ లేంగే సాలా 2,80,00,000 మంది చూశారు 24 గంటల్లో. ఇక 3rd ప్లేస్లో మన పుష్ప 2 కిసిక్ సాంగ్ 2,70,00,000 మంది, 27 మిలియన్ వ్యూస్. ఈ 3 టాప్లో అన్నీ మన మెగా ఫ్యామిలీ నుంచే. ఇక 4th, 5thలో కూడా మన గేమ్ చేంజర్స్ పాటలే ఉన్నాయి. 2 కోట్ల పైన వ్యూస్ ఉన్న సినిమాల్లో పాటల్లో లిరికల్ మొదటి 24 గంటల్లో 5 పాటలు, అందులో 3 రామ్ చరణ్వి, 1 పవన్ కళ్యాణ్, 1 అల్లు అర్జున. టాప్ 5, ఈవెన్ టాప్ 6 కూడా మన గేమ్ చేంజర్ నుంచి ఉంది. టాప్ 7లో అంటే ఇంతకుముందు గుంటూరు కారంలో వచ్చిన దమ్మసాల పాట 1,70,00,000 వ్యూస్తో అది మొదటి ప్లేస్లో ఉంది చాలా ఏళ్ళ వరకు. ఆ తర్వాత నుంచే లెక్కలు మారాయి, పుష్ప నుంచి మారాయి. ఆ తర్వాత గేమ్ చేంజర్ లెక్కలు మార్చింది. ఆ తర్వాత పెద్ది, ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఈ పాట చూసిన వాళ్ళు లైక్స్ కూడా చేస్తారు, నచ్చిందనేసి. లైక్స్ పరంగా కూడా మంచి లైక్స్ వచ్చాయి. 5 లక్షల లైక్స్ వచ్చాయి ఈ పాటకి మొదటి 24 గంటల్లో. ఇక పాట ఎలా ఉంది అని చూస్తే నేను చూశాను, లైక్ కొట్టాను. నాకు స్టార్టింగ్లో మన పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడమే నాకు అసలు భలే నచ్చింది. ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో, ఆ బ్లాక్ షూస్లో ఆ లుక్ అదిరిపోయింది. డ్యాన్స్ కూడా అదిరిపోయింది, ట్యాప్ డ్యాన్సు. ఈ పాట మొత్తం ట్యాప్ డ్యాన్స్ లాగానే వెళ్ళింది. పాట కొద్దిగా విన్నట్టే అనిపించింది. మన డిఎస్పి జల్సాలో కరో కరో జల్సా టైటిల్ ట్రాక్ లాగానే అనిపించింది. కానీ బట్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చూసి చాలా ఏళ్ళైంది. అప్పుడెప్పుడో తొలి ప్రేమ, ఖుషీలో చేశాడు డ్యాన్సు. ఈ మధ్య వచ్చిన ఓజీ కానీ, అంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు కానీ డ్యాన్స్కి స్కోపే లేదు. బట్ ఈ పాటలు మాత్రం చాలా స్లిమ్గా, చాలా స్టైలిష్గా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ప్లస్ డాన్స్ కూడా సెట్ అయింది పాటకి, మ్యూజిక్కి తగ్గట్టుకు స్టెప్స్ కూడా బాగా ఉన్నాయి. సో చూడండి, ఈ పాట యూట్యూబ్లో ఉంది. దేఖ్ లేంగే సాలా అనేసి లిరిక్ కూడా అదిరిపోయింది. దేఖ్ లేంగే సాలా ఏదో ఉంది, తర్వాత లైన్ మర్చిపోయాను. బాగుంది. నేనైతే 2-3 సార్లు చూశాను పాటని. యూట్యూబ్లో ఉంది. మొదటి 24 గంటల్లో 2,80,00,000 మంది చూశారు, 28 మిలియన్ వ్యూస్. టాప్ 2 ఇన్ తెలుగు, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సౌత్లో టాప్ 2 ఈ పాట. ఇప్పుడు మొదటి 24 గంటల్లో ఈ రికార్డు ఉంటుంది కొద్ది రోజులు. ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఏమన్నా పార్ట్ బ్రేక్ చేస్తే ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికి టాప్ 1లో పెద్ది చికిరి సాంగ్, టాప్ 2లో దేఖ్ లేంగే సాలా. మొదటి 24 గంటల్లో 5 లక్షల లైక్స్తో పాటకి మంచి వ్యూస్, మంచి లైక్స్ వచ్చాయి. సో ఎవరైనా చూడకపోయింటే చూడండి ఈ పాటని. శ్రీలీల కూడా కనపడింది పాటలో. ఇక మనకు నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం లైనప్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి చాలా బాగుండబోతుంది. సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ డిసెంబర్ అఖండ నుంచి స్టార్ట్ అయింది. సో సంక్రాంతి, సమ్మర్ వరకు మనకు డోకా లేదు. ఓకే, బాయ్.